హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరిని. లాస్ట్ టైము అంతకుముందు వచ్చిన వీడియోలో అయితే మనకి టీ పొడి ఎలా తయారు చేస్తారు అండ్ ఎసెన్షియల్ ఆయిల్ అంటే కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులకు వాడే ఆయుర్వేదం ఎలా తయారు చేస్తారో మీకు చూపించాను కదా. ఇప్పుడు ఆ హైఫీల్డ్ వాళ్ళే కోనూరులో చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇది హోమ్ మేడ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అంటారు. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అయితే చాలా అద్భుతంగా ఉంది. లోపల వెళ్ళి చూసామంటే రకరకాల ఫ్లేవర్స్తో చాక్లెట్లు అయితే తయారు చేస్తున్నారు. టేస్ట్ కూడా అయితే చాలా అద్భుతంగా ఉంది. హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే తయారు చేస్తున్నారండి. టేస్ట్ అయితే కూడా చాలా అద్భుతంగా ఉంది. మనమైతే చాక్లెట్ మేకింగ్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాము. ఇందులో ప్రాసెస్ వరకు ఇది కూడా మనకి స్టేజ్గా ప్రాసెస్గా చేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే మనకి కోకో పౌడర్ ఎన్ని కలిపిన తర్వాత కొన్ని నెంబర్ ఆఫ్ స్టేజ్ వెళ్ళిన తర్వాత మనకి చాక్లెట్ అని ప్రొడ్యూస్ అవుతుంది. ఇందులో కూడా మనకి నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ మ్యాంగో, వెనిలా, చాక్లెట్ ఇట్లాగా పైనాపిల్ ఇక్కడ డిఫరెన్స్ అనే ఫ్లేవర్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నది. వీళ్ళు మేకింగ్ ఎలా ఉన్నది వీళ్ళ దగ్గర తెలుసుకుందాము. ఇక్కడ ఓన్లీ చాక్లెటే కాకుండా క్యాండీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా క్యాండీస్. ఇక్కడికి వచ్చేసి చాక్లెట్స్, ఇందులో వెన్నెలా, పైనాపిల్, చాక్లెట్ ఈ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. అండ్ డార్క్ బ్లాక్ చాక్లెట్స్ కూడా ఉన్నాయి. ఇటు వచ్చేసరికి ఇది ఆల్మండ్ చాక్లెట్ అంటారు. ఈ చాక్లెట్ లోపల అయితే మనకి బాదం పప్పు ఉంటుంది. So this is cocoa seeds. With this seeds only they'll make chocolates. Okay. So this is dark chocolate. This is milk chocolate. This is vanilla. And this is mango. So for dark and brown chocolate they'll make it with cocoa seeds. Okay, this will have vanilla powder in it. To that they'll add mango pulp to make mango chocolates. So then they'll add milk, sugar, butter, condensed milk powder to this vessel. Like this only they'll prepare chocolates first. This is double boiling chamber, so they'll indirectly heat chocolate. They'll steam heat chocolate, turn them liquid, then they'll fill them in this tray and then it will get air dried like this. So that's it, very simple process. చాక్లెట్ తయారు చేసేదానికైతే మెయిన్గా మనకి కోకో సీడ్స్ కావాలండి. ఈ కోకో సీడ్స్ అయితే వీళ్ళు కేరళ నుంచి, వాయనాడ్ నుంచి ఇంపోర్టెడ్ చేసుకుంటారంట. ఇట్లా ఇంపోర్ట్ చేసిన కోకో సీడ్ని మొత్తం క్రష్ చేసి పౌడర్ చేసి ఇందులో చాక్లెట్స్ చేస్తారు. డైరెక్ట్గా చేశారంటే మనకి చాక్లెట్ ఫ్లేవర్, డార్క్ ఫ్లేవర్కి అయితే మనకి ఎటువంటి వేరే ఫ్లేవర్స్ ఏం కలపలేదంట. డైరెక్ట్గా ఈ కోకో ఫీడ్స్ నుంచి మిల్క్ పౌడర్ అయి కలిపారంటే మనకి చాక్లెట్ తయారవుతుంది. ఇందులో మనకి ఫ్లేవర్స్ కావాలంటే వెనిలా ఫ్లేవరు అండ్ బటరు ఇట్లాంటివన్నీ కలుపుకున్నాక మనకు నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ వస్తాయంటే వాటిల్లో కూడా మనకి మ్యాంగో ఫ్లేవర్ కావాలంటే జస్ట్ మ్యాంగో ఫ్లేవర్ యాడ్ చేయగానే మనకు టేస్ట్ వచ్చేసరికి మ్యాంగో ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఇట్లా వీళ్ళ దగ్గర వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ మనకి చాక్లెట్స్ అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చాక్లెట్ తయారయ్యేదానికి చాంబర్ అయితే మనకి ఆ విధంగా 2 kgs చాంబర్ ఉంటుందంట. అక్కడ వచ్చేసరికి ఏంటంటే చాక్లెట్ అంతా కూడా లిక్విడ్ చేసుకొని లిక్విడ్ తీసుకొచ్చిన చాక్లెట్ అంతా ఈ విధంగా ట్రేలో వేసేసిన తర్వాత ఇక్కడ ఉన్న వెదర్కి ఇక్కడ ట్రేలో లిక్విడ్గా వేసింది మీకు ఇక్కడ గట్టిగా పడిపోయి చాక్లెట్స్ లాగా వస్తారు. అది వచ్చేసరికి కటింగ్ చేసినప్పుడు ఈ విధంగా మనకి బాక్స్లో కట్ చేసుకోవచ్చు. ఇట్లాగా లిక్విడ్ చాక్లెట్ని ఇలా ట్రేలో వేసిన తర్వాత మనకి ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా కట్ చేస్తారండి. ఇక్కడైతే వీళ్ళు ఇప్పుడు బాక్స్ షేప్లో కట్ చేస్తున్నారు, స్క్వేర్ మోడల్లో. దానికోసం అయితే చిన్న చిన్న పీసెస్ కావాలి కాబట్టి ట్రేలో వేసుకున్న తర్వాత ఈ విధంగా గట్టిపడిన తర్వాత డైరెక్ట్గా పీస్ చేసుకొని ఇక్కడ మీకు బాక్స్ కంటైనర్ కనబడుతుంది కదా, ఆ బాక్స్ అయితే ఫిల్ చేసేస్తారు. హైఫీల్డ్ హోమ్ మేడ్ చాక్లెట్ ఫ్యాక్టరీ. మనకి షాప్ అవుట్లెట్ ఎలా ఉందని చూపిస్తున్నారు. ఇది కూనూరులో వచ్చేసరికి కూనూరు నుంచి డాల్ఫిన్స్కి వెళ్ళే రూట్లో మనకి 2 టైప్స్, కోటగిరి రూట్ వస్తుంది, నార్మల్ రూట్ వస్తుంది. ఇది నార్మల్ రూట్లో లెఫ్ట్ సైడ్ రూట్లో వచ్చే రూట్ అండి. ఇది సిన్స్ పార్క్ నుంచి రోడ్ యాడ్ అవుతుంది. హైఫీల్డ్ వాళ్ళైతే విఘ్నేష్ ఎంటర్ప్రైజెస్తో షాపింగ్ సెంటర్ అయితే ఉన్నారండి. వీళ్ళ దగ్గర వచ్చేసరికి టీ అండ్ కాఫీ మేకింగ్, ఆ పౌడర్స్ ఎలా తయారు చేస్తారు, టీ ఫ్యాక్టరీ ఉంది. ఇది కాకుండా ఎసెన్షియల్ ఆయిల్ తయారు చేస్తుంది. ఇవి కాకుండా నీలగిరి స్పైసెస్ అంటారు, అంటే లవంగాలు, యాలకులు ఉన్నాయి కదండి. ఈ మసాలా ఇక్కడ తయారు చేస్తారు కదా, అవి కూడా వీళ్ళ ఓన్గానే ఎస్టేట్లు ఉన్నాయి, అవి తయారు చేసుకుంటారు. ఇది కాకుండా చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేస్తారు. వీళ్ళ అవుట్లెట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అవుట్లెట్ అంతాను ఇది వీళ్ళ అవుట్లెట్. ఈ అవుట్లెట్లో వచ్చేసరికి నీలగిరి స్పైసెస్ అన్నారు కదండి, ఇవన్నీ కూడా ఏంటంటే నీలగిరి అడవుల్లో దొరికే మసాలాలు, ఆకులు, మసాలా దినులండి. ఇక్కడ వచ్చే ఫ్లేవర్స్ చూసారంటే ఇద్దండి. మిరియాల నుంచి, ధనియాల నుంచి, పట్ట, లక్క, లవంగాలు, యాలక్కాయలు,
దాల్చిన చెక్క, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ దొరుకుతుంది. raw material of Iodex. స్పైసెస్ చెప్పాను కదండి, ఇక్కడ పసుపు కొమ్ముల నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి నీలగిరి అడవుల్లో దొరికే స్పైసెస్. ఇవి కాకుండా వీళ్ళ దగ్గర వచ్చేసరికి హోమ్ మేడ్ ధూప్ స్టిక్స్, అంటే శాండిల్ సోప్స్ కానీ పౌడర్ కానీ క్రీమ్స్ కానీ ఏదన్నా కూడా హోమ్ మేడ్ ద్వారా తయారు చేస్తారు. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఆయిల్లో టైప్స్ ఆఫ్ ఆయిల్స్. వీళ్ళ అవుట్లెట్లో వైట్ టీ, ప్రీమియం లీఫ్ టీ, మసాలా టీ, అంటే వచ్చిన టీ పౌడర్ని వాటిలో ఫ్లేవర్స్ యాడ్ చేసి మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అలా ఇలాచి మసాలా, వైట్ టీ అనే డిఫరెన్స్ ఆఫ్ ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల మనకు కావాల్సిన టేస్ట్. విత్ కాఫీ టీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. చాక్లెట్ టీ అంటారు. టేస్ట్ అంతా ఏంటంటే చాక్లెట్ తింటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. ఇది గ్రీన్ టీ. హోమ్ మేడ్ చాక్లెట్స్ ప్రిపేర్ అయిన తర్వాత మనకి లిక్విడ్లో వస్తుంది కదా, దాన్ని ట్రేలో వేసిన తర్వాత మనకు కావాల్సిన షేప్స్లో వీళ్ళు కట్ చేసుకుంటారు.